వైజాగ్ ఇన్సిడెంట్లో ఆమె థాట్ ప్రాసెస్ ఏంటంటే ఎవరో ఆమెకు ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన ఆమెను ప్రొవోకేట్ చేస్తున్నారు. వాట్ షీ వాంట్స్, ఆమెకి కూడా వాళ్ళకి ఒక చాలా ఇట్స్ ఎ బిగ్ హౌస్ ఇన్ వైజాగ్, లైక్ వాళ్ళకి ఒక 10 portions వరకు ఉంటే ఇంకొక 10 portions ఇవ్వాలంట. బట్ హస్బెండ్ వద్దంట. 10 portionsలో 5 portionsలో వచ్చే రెంట్ ఏమికి కావాలంట. ఇన్కమ్ కావాలి, హస్బెండ్ వద్దు. దిస్ ఈజ్ ది వే హౌ సమ్ ఆఫ్ ది వైఫ్స్ ఆర్ క్లెయిమింగ్ మెయింటెనెన్స్, క్లెయిమింగ్ ప్రాపర్టీ రైట్స్ ఆన్ హస్బెండ్స్ ప్రాపర్టీ. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు హస్బెండ్ క్రూయల్గా ఉండి మ్యారేజ్ చేసుకుని వదిలేసి పట్టించుకోకుండా తిడుతూ హింసిస్తూ కొడుతూ ఇలా ఉంటే దట్ విల్ బి ఎంకరేజ్డ్. బట్ ఇన్ సమ్ ఆఫ్ ది కేసెస్ దే ఆర్ నాట్ అట్ ఆల్ హెరేసింగ్ ద వైఫ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ ఒక వర్డ్ అనట్లేదు, ఒక మాట అనట్లేదు. బట్ వైజాగ్ ఇన్సిడెంట్లో